హాయ్ ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్యకి ఒక ఆత్మ ఎంట్రీ అయితే తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా యొక్క కథ. అయితే ఇంతకీ సినిమా ఏంటి, ఇది ఎక్కడ చూడాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కొంతమంది ఎంత భయపడుతున్నా సరే హర్రర్ సినిమాలు చూడడానికి ఏమాత్రం వెనకాడరు. మీకు కూడా హర్రర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టమా? అయితే మీకోసం అలాంటి ఒక మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం ఒక మంచి తెలుగు హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ను మిస్ అయినట్లే. మరి సినిమా ఏంటి, ఏ ఓటీటీలో చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మనం చెప్పుకోబోయే ఈ హర్రర్ సినిమా యొక్క పేరు తంతిరం. ఇది ఒక తెలుగు మూవీ. 2023 ఏడాదిలో థియేటర్ రిలీజ్ అయింది. అయితే అక్కడ అంత బాగా ఆడలేదు, కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, ఒక ఊర్లో క్రాకర్స్ ఫ్యాక్టరీ నడుపుతాడు అదిబన్. అతని భార్య లేచిపోతుంది. ఫ్యాక్టరీని తన కొడుకు చూసుకుంటాడు. అయితే భార్య లేకపోవడంతో ఒక అమ్మాయి ఉంచుకుని ఫ్యాక్టరీ బాధ్యతలు కొడుకు బాలచంద్రన్కు అప్పచెప్పేస్తాడు అదిబన్. అమ్మాయి అంటే ఇష్టం లేని బాలచంద్రన్కు అలాగిని అనే యువతతో బలవంతంగా పెళ్లి జరిపిస్తాడు అదిబన్. ఇక పెళ్ళైన కొంతకాలం వరకు వారిద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్యలో ఒక అతీత శక్తి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత వీరి వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి, అలాగే ఎంతో అందంగా ఉండే అలాగినిపై ఎవరు కనుపడుతుంది, బాలచంద్రన్ క్రాకర్స్ ఫ్యాక్టరీకి ఎలా లాభాలు వస్తాయి, జైలు అంటే ఎవరు, వారు ఏం కోరుకుంటారు వంటి అనేక ట్విస్టుల సమ్మేళనమే తంతిరం యొక్క మూవీ. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ప్రధాన పాత్రలు పోషించిన తంతిరం సినిమాలో ట్విస్టులు బాగానే ఉన్నాయి. అక్కడక్కడ బోరు కొట్టిన కొన్ని ట్విస్టులు హైలైట్గా అనిపిస్తాయి. ప్రారంభంలో చెప్పిన 10 నిమిషాలు ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఏం జరుగుతుంది అని చివరి వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. అయితే తండ్రి అవినాష్ విషయంలో వచ్చే ట్విస్టులు ఊహించలేం. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగానే ఉంటుంది. శ్రీకాంత్ మరియు ప్రియాంక అవినాష్ నటన బాగుంటుంది. ప్రియాంక అందంగా కనిపిస్తుంది. తన పాత్రకు అంతే న్యాయం చేశారు. ఇక ఈ వీకెండ్కు ఈ హర్రర్ మూవీని చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.